శ్రీ గురుభ్యో నమః. ఓం ఘం గణపతి నమః. ఓం భం భైరవాయ నమః. ఆర్థిక సమస్యలు, తాంత్రిక నివారణోపాయాలు. గుర్రపు నాడ ఉంగరముతో లక్ష్మీపుత్రులు అవుతారా? మీరు కలలు కనే జీవితము కాదు, మీరు సాధించాలని ఆశించిన జీవితము ఎప్పుడూ మీకు అతి సమీపంలోనే ఉంది, కానీ ఆ సంగతి మీకు తెలీదు. వీటన్నిటినీ పొందే శక్తి మీలోనే ఉంది. ఈ అనంత విశ్వాన్ని అలుముకొని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది. ఆ శక్తిలో ఒక భాగా మీలోనే ఉండి మీకే తెలియని శక్తులను గురించి తెలియజేస్తుంది. మీరనుకున్న జీవితము సరళమైనది, సులభమైనది. జీవితము గురించి, మీలో ఉన్న శక్తి గురించి తెలుసుకుంటున్న కొద్దీ మీ జీవితంలోకి అద్భుతము అర్థమవుతుంది. అప్పుడు మీకొక అద్భుతమైన జీవితము లభిస్తుంది. మానవ జీవితంలో 2 అంశాలు ఉంటాయి: ఆరోగ్యము, ధనము. మానవ సంబంధాలు, ఉద్యోగం, ఆనందం ఇవన్నీ కూడా సానుకూలంగానో ప్రతికూలముగానో ఉంటాయి. చాలా ధనము ఉండవచ్చు, అసలు డబ్బే లేకపోవచ్చు. అనారోగ్యముతో కృంగిపోతూ ఉండవచ్చు, ఏదో దిగులుతో ఉండవచ్చు. ఇతరులు మీకన్నా ఆనందముగానో సంతృప్తిగాను ఉండడం మీరు గమనిస్తే ఆనందానికి, సంతృప్తికి మీరు కూడా అర్హులే. మీరు కొద్ది కర్మ నిర్మూలించుకొని కొన్ని సాధనల వల్ల, రెమెడీ సాధనల వల్ల మీరు కష్ట నష్టాల నుండి ఎదుగుదలకు, మంచి భావాలకు, ఆలోచన శక్తి, భక్తి శక్తితో, ఈ సాధనతో మీకున్న బాధలు దూరమయ్యి ధనపథంలోకి రావచ్చును. మరొక ప్రధాన వస్తువు గుర్రపు నాడ. ఇది కూడా ఏ గుర్రంది పడితే ఆ గుర్రంది కాదు. కేవలం నల్ల గుర్రము ముందు కాళ్ళలో ఎడమ కాలిది మాత్రమే శనికి ప్రీతికరమైనది. మార్వాడీలను చూడండి, ఇంటి సింహద్వారము మీద ఈ గుర్రపు నాడ కడతారు. పిల్లవాడు పుట్టగానే ముందు గుర్రపు నాడతో చేసిన ఉంగరము పెడతారు, తర్వాత బంగారపు ఉంగరము పెడతారు. ఇది సత్వరమే శని దోషాలను నివారిస్తుంది. జాతక చక్రంలో శని ఏ స్థానంలో ఉన్నా అశుభ ఫలితాలను సంపూర్ణంగా నశింపజేస్తుంది. గుర్రపు నాడ ఉంగరము మహాశక్తివంతము. ఇది అనేక విధాలుగా మంగళకర ఫలితాలను ఇస్తుంది. ఎడమ చెయ్యి మధ్య వేలుకు ఈ ఉంగరము పెట్టుకొని త్రిప్పుతూ ఉండండి. లక్ష్మీపుత్రులు అవుతారు. అన్ని విధాల మీరు విజయాలను సాధిస్తారు. మేము వీడియోలు పెట్టేదే మీ కష్టాల నుండి ఆనందంలోకి రావాలని. చేసి ఫలితాలను పొందండి. స్వస్తి. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.